మంగళగిరి ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సామాజిక విజ్ఞాన కళాశాల పరిధిలోని మిలెట్స్ యూనిట్ లామ్ ఆధ్వర్యంలో మానవతా సంస్థ మహిళలకు నిర్వహించిన మిలెట్స్ ఆహార పదార్థాల తయారీపై 5 రోజుల శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ శిక్షణ మహిళల్లో ఆరోగ్య అవగాహనతో పాటు స్వయం ఉపాధిపై నూతన ఉత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మిల్లెట్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎంఎస్ చైతన్య కుమారి మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో ప్రజలు ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ రోజువారీ ఆహారంలో కనీసం 80 గ్రాముల లోపు చిరుధాన్యాలను భాగం చేసుకోవాలని సూచించారు. మిల్లెట్స్లో సమృద్ధిగా పోషక విలువలు ఉండడంతో పాటు తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంటాయని, మధుమేహం, రక్తపోటు, ఊబకాయం వంటి జీవనశైలి వ్యాధులను నియంత్రించడంలో చిరుధాన్యాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. చిరుధాన్యాల వినియోగాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రోత్సహించేందుకు విశ్వవిద్యాలయం పలు కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఆమె పేర్కొన్నారు. మహిళలకు మిల్లెట్స్ ఆహార పదార్థాల తయారీలో శిక్షణ, పోటీలు, మొబైల్ వ్యాన్ల ద్వారా ప్రత్యక్ష ప్రదర్శనలు, తయారు చేసిన ఉత్పత్తుల విక్రయాలు, స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి మిల్లెట్స్ యూనిట్ ద్వారా అవసరమైన సహకారం అందిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ కార్యదర్శి కె సతీష్, సాయిరాం మెడికల్ క్యాంప్ చైర్మన్ ధనుంజయ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ మేకల రామారావు, ఎన్రోల్మెంట్ కమిటీ చైర్మన్ శివాజీ తదితరులు పాల్గొన్నారు. గత 3 సంవత్సరాలుగా కూడా కంటిన్యూస్ గా ఇది ఒక మిషన్ లాగా, మిల్లెట్ మిషన్ లాగా మేము చేస్తూ ఉన్నాము కాలేజ్ తరఫున. సో దానిలో భాగంగానే చాలా మాకు సపోర్ట్ ఇచ్చారు ఐఐఎంఆర్ వాళ్ళు, హైదరాబాద్ నుంచి. తర్వాత యూనివర్సిటీ ఫెసిలిటేషన్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్, మాకు చాలా ప్రోత్సాహం ఇచ్చాయి. అందులో ఇలా ఎన్జిఓస్ తో, ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి పీపీపీ మోడ్ లో వెళ్ళమంటున్నారు కాబట్టి అన్ని ప్రోగ్రామ్స్ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోనే మనము వెళ్తున్నాము. దానిలో ఇది మంచి ఒక ఇనిషియేటివ్ గా మనం చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మాట్లాడితే అక్రమ